కనీసం ఈ రోగమును తొలగించమని ప్రార్థించడానికి కూడా నాకు హక్కు లేదు. నీ చిత్తమైతే తొలగించు, లేకపోతే తట్టుకోవడానికి నీ కృపను. హల్లెలూయా. ఎంతో గొప్ప వ్యాధి గుండా నేను వెళ్ళిపోతున్నాను, ఈ వ్యాధిని స్వస్థపరచు ప్రభువా అని చెప్పడానికి నాకు హక్కు లేదు. హల్లెలూయా. ధర్మశాస్త్ర సంబంధులు అందరూ స్వస్థపరచు వస్తున్నప్పుడు దేవుని చిత్తము చేయవారు, తండ్రి ఈ రోగం గుండా నేను మహిమపరచాల్సి అయితే ఈ రోగం గుండా నేను ముందుకు వెళ్ళడానికి కృపను. డబ్బులు లేవు ప్రభువా, డబ్బులు లేవు, ఈ ఇరుకు ఇబ్బందిని తొలగించమని కాదు. హల్లెలూయా. ఈ ఇరుకు గుండా ముందుకు వెళ్ళడం నీ చిత్తమైతే అదే జరుగును గాక. హల్లెలూయా. సుఖమునివ్వమని అడగడానికి హక్కు లేదు ప్రభువా. హల్లెలూయా. దుఃఖమును తొలగించమని అడగడానికి నాకు హక్కు లేదు ప్రభువా. ఎందుకంటే నా మీద నాకు అధికారం లేదు. పూర్తిగా నన్ను నేను నీకు అమ్ముకున్నాను ప్రభువా. హల్లెలూయా. నీకు నా కొరకు కొంచెం రక్తం కాదు, పావు లీటర్ కాదు, లీటర్ కాదు. హల్లెలూయా. నీళ్లు గారేంత వరకు పూర్తి రక్తం నీవు నా కొరకు కార్చినావు. హల్లెలూయా. 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 పావు లీటర్ రక్తం కానిస్తే కొంచెం అమ్ముకోవచ్చు, కానీ నీ కొరకు మొత్తం ఆఖరి కొట్టు రక్తం వరకు కార్చినావు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. అయితే బ్రతకడానికి నీకు హక్కు లేదు. హల్లెలూయా. నీ కొరకు బ్రతకడానికి హక్కు లేదు. నిజమైన క్రైస్తవులైతే హల్లెలూయా నీ నుండి కూడా నిన్ను క్రీస్తు కొనుక్కోవాలి. హల్లెలూయా. 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 ఇంతవరకు క్రైస్తవ మతములకు చెందిన వాడు అయితే ఇప్పుడు మతములో నుండి విమోచించబడు. ఇంతవరకు క్రీస్తు పేరట క్రీస్తుకి ఆరాధించిన వాడు, కానీ నీ శరీరాన్ని లోకాన్ని సంతోషపెట్టిన వాడు అయితే ఇప్పుడు నీ నుండి నీవు క్రీస్తుకి అమ్ముకో. హల్లెలూయా. ఇంతవరకు సంఘములో భక్తి, వ్యక్తిగత జీవితంలో పాపము. హల్లెలూయా. అయితే ఈరోజు పాపములో నుండి అమ్ముకో. హల్లెలూయా. చివరిగా మరి ఒక వాక్యం చదువుదాం. ప్రకటన 5వ అధ్యాయం